హాయ్ అండి. ఎక్కువ బ్రాడ్ లేకుండా, కట్స్ కూడా మరి ఎక్కువ లేకుండా సింపుల్‌గా డిజైన్ చేయమని చెప్పారనమాట. సో, నేను ఇలా డిజైన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలాగ కటింగ్ చేసుకోవాలో చెప్తాను. వీలైతే స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఫస్ట్ వచ్చేసి దీనికోసం అయితే నేను 80 సెంటీమీటర్ల కన్నా ఎక్కువే తీసుకున్నాను. దగ్గర దగ్గర 1 మీటర్ తీసుకున్నానండి. మనకి డిజైనర్ నెక్ పెట్టినప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్. లైనింగ్ తడుపుకొని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. దీనికోసం అయితే 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ అయితే మీకు కరెక్ట్గా లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట. కింద ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చింది, అంతే. ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది. ఇది ఎంత ఉందో అంత హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేయండి. ఇప్పుడు బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 6 మీద 9 గీతలు, అంటే దగ్గర దగ్గర 7వ నెంబర్ అనమాట. సో 3 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు క్రాస్గా చూడాలనుకుంటే 6 మీద 9 గీతలు తీసుకోండి. ఆర్మ్ లూజు స్ట్రెయిట్గా చూడాలనుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని 5 మీద 9 గీతలకైతే మార్కింగ్ వేస్తున్నాం. స్ట్రెయిట్గా చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేయాలి. సగానికి ఫోల్డ్ చేయండి. ఒక మార్కింగ్ వేసుకుని కార్నర్ దగ్గర 1.5కి మార్కింగ్ వేయండి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. అంటే నేను 7వ నెంబర్ కింద తీసేసుకుంటున్నానండి. కొంచెం సాగదీస్తే 7వ నెంబరే వచ్చింది. సో 7వ నెంబర్ కొలతలతోనే కట్ చేస్తున్నాను. ఇలా అయిన తర్వాత కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్తో వీటిని అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక ముడత కూడా రాదు, చాలా బాగా వస్తుంది ఇలాగా. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఈ సైడ్ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా. అంతేనండి. ఇదొక మార్కింగ్ అనేది వేసేసుకోండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండకూడదు, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కదా. కోరాస్ అనేవి మన వైపుకి ఉండాలి. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకోండి. కోరా ఉన్న క్లాత్ని కింద ఉన్న క్లాత్ని సమానంగా కట్ చేసేయండి. కోరా ఉన్న క్లాత్ని నేను కట్ చేసే ముందు 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేస్తాను, నడుం దగ్గర పట్టి అతకడానికి. కింద నడుం దగ్గర ఖర్చులు ఉండాలి కదా, పట్టి అతకడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఏమైనా హైట్ పెంచాలంటే ఇక్కడే పెంచేసుకోవాలి, ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవాలి, నాకేం అవసరం లేదు. ఇక్కడ 1.5 ఇంచు వెడల్పుతోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను బ్లౌజ్ చూస్తుంటే ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉంది, బ్లౌజ్ ఏమో పెద్దగా కనిపించింది. సో నేను అసలు చెక్ చేస్తాను ఫ్రంట్ ఎంత వచ్చింది ఏంటని. బాడీ ఏమైనా ఎక్కువ ఉందా, వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే చెక్ చేసుకోవాలి. కొత్త కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టేస్తే సాగదనమాట. చంక కింద నుంచి చూసుకోవాలండి. ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చింది అక్కడ, కుట్టు కాదు, సైడ్ జాయింట్ కుట్టు కాదు, ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చింది అక్కడ. నాకు వచ్చేసి 8 మీద 7 గీతలు వచ్చిందండి. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. యాక్చువల్గా అయితే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది కదా, 7 మీద 9 గీతలు రావాలి, కానీ ఇక్కడ 8.5 వచ్చింది. అదనమాట నాకు చూడగానే అర్థమైంది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు కూడా ఇలా తెలుస్తుంది. బ్లౌజ్ హైటు కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇక్కడ నెక్ డీపు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా 8 మీద 7 గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, అంటే పాతకు 9 ఇంచులు అనమాట. ఇక్కడ కూడా అంతే. అయితే మనకి ఫుల్ షోల్డర్ ఎంతో తెలియదు కదా, చెస్ట్ లూజ్కి 5.5 కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుందండి. చెస్ట్ వచ్చేసి నేను 8.5, యాక్చువల్గా 8 మీద 7 గీతలు అని చెప్పాను కదా, కాదు 8.5. 8.5కి 5.5 కలిపితే 14 ఇంచులు, దాంట్లో సగం 7 ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ అనమాట. అలా తీసేసుకుంటే సరిపోతుందండి మీ దగ్గర కొలత లేకపోయినా. పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. వదిలేసుకుని చంక డౌన్ వచ్చేసి నేనైతే ఒక 7 ఇంచులు తీసుకుంటున్నాను. మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేయండి ఇలాగా. పైనుంచి కింద వరకు క్రాస్గా వస్తుంది అనమాట లైన్ అనేది. ఫ్రీ హ్యాండ్ తోటి కరువు తిప్పేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, కరువు స్కేల్తో అయినా సరే పర్లేదు. అయితే పైన ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు వదలమన్నానంటే బోట్ నెక్ కదా, మనకి స్లోప్ ఇవ్వాలి.
తర్వాత షోల్డర్కి ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలవండి. మనకి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో నాకు ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. కొంచెం లూజ్ అయితే కొంచెం పైకి పెట్టుకున్నాను అంతే. అంటే పైన ఎంత వదిలేము, క్రాస్గా కట్ చేయడానికి 1/2 ఇంచు, అదేవిధంగా మనకి షోల్డర్కి కావాల్సినంత ఖర్చుకి ఒక 1/2 ఇంచు, మొత్తానికి నేనైతే ఒక 1 ఇంచ్ వదిలేసాను పైన. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్, వెనకాల బోట్ నెక్ కదా, నేనైతే ఒక 3.5 తీసుకున్నాను. మిగతాదంతా కూడా ఫుల్ షోల్డర్కి వదిలేసాను. డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నాను, బ్యాక్ డౌను. ఇక్కడ 3.5, ఇక్కడ వచ్చేసి 3.5, డౌన్ వచ్చేసి 3.5. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇంచు నాకు ఉక్సులు కాజాలు వేయటానికి. విడ్త్ వచ్చేసి 3.5. ఇవన్నీ ఎందుకు రాసి పెట్టుకున్నానంటే ఇది బాగా సెట్ అయితే మళ్ళీ బ్లౌజ్ ఇస్తా అన్నారు. నేను ఏమేమి పెట్టుకున్నానని చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకి షేప్ అనేది ఎలా వస్తుందంటే ఇలా ఇమ్మన్నారండి. ఇలాగా ఎక్కువ బ్రాడ్గా రాకూడదు, అలా అని చెప్పేసి షేపులు కూడా లేకుండా ఉండకూడదు, ఇలా అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇలా కట్ చేయకూడదు, క్యాన్వాస్ మీద కట్ చేసి అప్పుడు ఐరన్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేయండి. నడుము లూజు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నడుము లూజ్కి టక్స్ ఇస్తాం కదా, అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్, హైట్ వచ్చేసి 4 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఈ సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి. అంతేనండి, ఇప్పుడు ఏం కట్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. బ్యాక్ ఓపెన్ కదా, ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి ఉండాలి. మర్చిపోకండి, లైనింగ్ క్లాత్ కొంచెం మర్చిపోయినా ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఒరిజినల్ క్లాత్ మర్చిపోతే మాత్రం మనం ఏం చేయలేము, అతుకు అనేది క్లియర్గా కనిపించేస్తుంది. సో నాకు ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు నుంచుకున్నాను కదా ఫోల్డింగ్ వైపుకి, అది మన వైపుకి వచ్చేయాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు. బ్యాక్ పార్ట్లో మనం ఒక లైన్ వేసుకున్నాం కదా ఉక్సు పట్టి కాజా పట్టికి, అది ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు. మన వైపుకి జరిపేసుకుని మిగతాదంతా కూడా యాస్టీజ్గా మార్కింగ్ వేసుకుని 1.5 వరకు ఎగస్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ కదా, కట్ చేసి కుడతాం కదా, క్లాత్ అనేది కొంచెం ఎక్కువ అవ్వకుండా. క్లాత్ మొత్తం కూడా తక్కువ అయిపోతుంది కట్ చేసి కుడితే. ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయండి. అయిపోయిందండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు, మన వైపుకి 3.5, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కలిపితే 4.5 లాగా, అంటే 3.5కి ఒక 1/2 ఇంచ్ కలపాలి. 4.7 అలా వస్తుంది. డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక డాట్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నెక్ దగ్గర ఖర్చులు వదిలేసుకుని పక్క నుంచి ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుని నెక్ రౌండ్ అనేది ఎక్కడికి ఎండ్ అయిందో చూడాలన్నమాట. బోట్ నెక్ కదా, నెక్ డీప్ ఎక్కువ ఉండదు బ్రాడ్ ఉన్నప్పుడు. 3 ఇంచులు తీసుకున్నాం కదా, అంతే. ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసేయండి. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేసి కొంచెం ఈ షేప్ దగ్గర కింద నుంచి కట్ చేసుకుని ఇందులో కలిపేసుకోవాలి. ఎందుకు కింద నుంచి కట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా, పైకి లేచిపోతుంది అనమాట. అలా లేవకుండా ఉండాలంటే ఆ డాట్ దగ్గర కిందకి ఒక 1/2 ఇంచుతో కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని, మీరు అదే కప్స్ పెట్టుకోవాలనుకుంటే ఒక 1 ఇంచు షేప్ దగ్గర మాత్రం, ఇంకెక్కడ అవసరం లేదు. నేనైతే ఇప్పుడు కట్ చేయనండి. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. షేప్ బెల్ట్ అవి ఏమి ఉండవు.